నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 8వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు జ్యేష్ఠ కార్తె. రేపు మార్గశీర్ష మాస శుక్లపక్ష సప్తమి తిథి ఉదయం 9:44 వరకు, తదుపరి అష్టమి తిథి. శతభిష నక్షత్రం సాయంత్రం 4:03 వరకు, తదుపరి పూర్వభద్ర నక్షత్రం. వజ్ర యోగం రాత్రి 3:54 వరకు, తదుపరి సిద్ధి యోగం. వణిజకరణం ఉదయం 9:44 వరకు, భద్ర అంటే విష్టికరణం రాత్రి 8:55 వరకు, తదుపరి భవకరణం ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్రవర్జం రాత్రి 10:09 నుండి 11:40 వరకు. అమృతకాలం ఉదయం 9:05 నుండి 10:38 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:35 సూర్యాస్తమయం సాయంత్రం 5:42 చంద్రోదయం మధ్యాహ్నం 12:14 చంద్రాస్తమయం రాత్రి 12:19 అభిజిత్ ముహూర్తం పగలు 11:46 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:13 నుండి 4:57 వరకు. రాహుకాలం సాయంత్రం 4:19 నుండి 5:42 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:55 నుండి సాయంత్రం 4:19 వరకు. యమగండం మధ్యాహ్నం 12:08 నుండి 1:32 వరకు. ఆదివారం సప్తమి తిథి కలయిక చేత రేపు భాను సప్తమి. రేపు సూర్య భగవానుణ్ణి పూజించడానికి ప్రత్యేకమైన రోజు. దీర్ఘకాలంగా ఆరోగ్య, కుటుంబ, వృత్తిపరమైన సమస్యలతో బాధపడుతున్న భక్తులు సూర్య భగవానుని అనుగ్రహం కోసం రేపు అరుణం, మహాసౌరం, త్రిచ పారాయణతో సూర్య నమస్కారాలు చేయడానికి అత్యంత అనుకూలం. రేపు మాస దుర్గాష్టమి. ప్రతి నెల శుక్లపక్ష అష్టమి రోజున మాస దుర్గాష్టమి రోజుగా భక్తులు భావించి ఉపవాసం ఉండి దుర్గాదేవిని పూజిస్తారు. అమాంత పంచాంగముల ప్రకారం రేపు కాలభైరవ అష్టమి. శివాంశగా భావించే కాలభైరవుణ్ణి భక్తులు శత్రుబాధలను అధిగమించడానికి రేపంతా ఉపవాసముండి కాలభైరవుణ్ణి పూజిస్తారు. రేపు మిథులాష్టమి. దంపతులు తమ శుభ సుఖ వైవాహిక జీవితం కోసం శివ పార్వతులను పూజిస్తారు. శని చంద్ర గ్రహాల మధ్య సమాగమనం రేపు 2:25 ఏర్పడుతుంది. కుంభరాశిలో శతభిష నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్న శని గ్రహానికి ఉత్తర ఆరోహణ క్రమంలో ఉత్తర దిశలో 18 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి రేపు సాయంత్రం 6:12 63 దక్షిణ ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి రాత్రి 11:56 కనుమరుగవుతాయి. శని గ్రహణం రేపు మధ్యాహ్నం 12:05 నుండి సాయంత్రం 4:17 మధ్య కాలంలో ఏర్పడుతుంది. ఈ ఖగోళ ప్రక్రియను లూనార్ అకల్టేషన్ ఆఫ్ సాటర్న్ అని పిలుస్తారు. ఖగోళంలో భూగ్రహానికి శని గ్రహానికి మధ్య చంద్రగ్రహం సంచరించే సమయంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. మన దేశంలో ఈ శని గ్రహణం కనిపించదు. ఈ గ్రహణం తూర్పు ఇండోనేషియా, తూర్పు ఫిలిప్పీన్స్, జపాన్ దేశాలలో కనిపిస్తుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతను తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.